వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్తారంగి సచి. ముందుగా ఈరోజు స్టోరీకి స్వాగతం. రహదారులు రక్తసిక్తమవుతున్నాయి, రోడ్లు నెత్తురోడుతున్నాయి, మృత్యుదారుల్లో బాధితుల హాహాకారాలు ప్రతిరోజు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు మృత్యు గంటికలు మోగిస్తున్నాయి. కర్నూలు రోడ్డు ప్రమాదపు విషాద ఛాయలు మనల్ని వీడి వెళ్లక ముందే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బస్సు ఢీకొట్టడంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు. బస్సులో 50 మందికి పైగా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య అనూహ్యంగా ఉండే ప్రమాదం కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొట్టడంతో రాళ్ల లోడు మొత్తం బస్సు పైన పడడంతో ప్రయాణికులంతా కంకర రాళ్ల కింద పడి నలిగిపోయారు. దీంతో మృతుల సంఖ్య అధికంగా ఉండే ప్రమాదం ఉంది. చేవెళ్ల మండలంలోని మిర్జాగూడ సమీపంలో హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా తాండూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ కి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ మితిమీరిన వేగంతో వచ్చి ఆగి ఉన్న బస్సుని ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. కుడివైపున కూర్చున్న వారిలో అత్యధిక మంది మృత్యువాత పడ్డారు. ఉదయం 4:59 తాండూరు నుంచి ఈ బస్సు బయలుదేరినట్టు సీసీ కెమెరా విజువల్స్ ద్వారా తెలుస్తోంది. బస్ పై కంకర లోడు పడిపోవడంతో అనేక మంది ప్రయాణికులు రాళ్ల కింద కూరుకుపోయారు. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 15 మందికి పైగా మృతి చెందారని అధికారులు చెప్పినట్టు ఎమ్మెల్యే కాళీ యాదయ్య తెలిపారు. మృతుల్లో 9 మంది మహిళలు, ఒక చిన్నారి, 10 మంది పురుషులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. అనేక మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలోని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రతను బట్టి తీవ్రంగా గాయపడ్డ వారిని అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించారు. రోడ్డుపైకి వెళ్లాలంటేనే జనం హడలిపోయే రోజులొచ్చాయి. రంగారెడ్డి జిల్లా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంతో చేవెళ్ల పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ తెల్లవారుజామున చేవెళ్ల వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం పరిసర గ్రామాల్లో మృత్యు ఘోషను మిగిల్చింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు అత్యధిక మంది వలస కూలీలుగా భావిస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఉద్యోగస్తులు, విద్యార్థులు ఉన్నట్టు భావిస్తున్నారు. వారాంతపు సెలవులు కావడంతో ఊళ్లకు వెళ్లిన వాళ్లంతా తిరిగి వస్తుండగా గమ్యస్థానాన్ని చేరక ముందే మృత్యువాత పడ్డట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులందరినీ ప్రమాద స్థలానికి వెళ్లాల్సిందిగా సీఎం సూచించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్సతో సహా అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా డీజీపీని సీఎం ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు అందించాల్సిందిగా జిల్లా కలెక్టర్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న బస్సు కండక్టర్ రాధాతో సహా మొత్తం 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరోవైపు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కాళ్లపైకి జేసీబీ ఎక్కడంతో ఆయన ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. సీఐని చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. మరిన్ని స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.